గురుగారు ఆలయాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అని చెప్తారు. కానీ శివాలయానికి వెళ్ళి వచ్చాక కాళ్ళు కడగమని చెప్తారు. ఎందుకని? శివాలయానికి వెళ్ళి వచ్చిన తరువాత కూడా కాళ్ళు కడుక్కోవద్దు. మనము ఈ నానుడి ఎందుకు ప్రచారంలోకి వచ్చిందని భావిస్తామంటే, శివాలయము శ్మశానాల్లో సాధారణంగా ఉంటుంది. శ్మశానానికి వెళ్ళి వచ్చిన తరువాత పునీతులమై రావాలి, స్నానం చేసి రావాలి. ఇంటికి వచ్చినా స్నానం చేసి కానీ ఇంట్లోకి అడుగు పెట్టడం. కారణం అశౌచమని. మరి ఆ అశౌచం నుంచి బయటపడాలి అంటే శివుడు లాంటి మంగళ స్వరూపుడి యొక్క దర్శనం చేసుకొని ఆ అమంగళాన్ని తొలగించుకోవాలి. అందుకే శివాలయము శ్మశానంలో ఉంటుంది. శ్మశానంలోనే కాదు, ఊరిలో కూడా అనేకమైన శివాలయాలు ఉంటాయి. యక్షరాజ సఖం భగాక్షహారం భుజంగ విభూషణం శైలరాజ సుతా పరిష్కృత చారువామ కలేవరం క్షేళ నీలగళం పరిష్వధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటాడు మార్కండేయుడు. శివుణ్ణి ఆరాధించి ఆశ్రయించిన వాడికి నవనిధుల నాయకత్వం లభించింది. పార్వతీదేవి ఆయనను ఆరాధించిన కారణంగా ఆయన శరీరంలో సగభాగమైంది. అలాంటి శివుణ్ణి ఆరాధిస్తున్న నాకు యముడి బాధ ఎక్కడుంటుంది అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నిజంగా నువ్వు శివభక్తితో ఉన్నప్పుడు నీకు అన్ని మంగళములే జరుగుతాయి. శ్మశానంలో ఉన్నప్పుడు శివుడి దర్శనంతో ఏ విధంగా అద్భుతమైనటువంటి మంగళత్వాన్ని నువ్వు పొందగలుగుతావో, అలానే ఎప్పుడూ శివుణ్ణి స్మరించటం వల్ల, శివాలయాన్ని దర్శించటం వల్ల నీ జీవితం అద్భుతంగా మారుతుంది. కంచి పరమాచార్యుల వారిని భిక్షకు పిలిచాడు ఒక భక్తుడు. ఆ ఊరికి వెళ్ళి భిక్ష స్వీకరించే ముందు మీ ఊళ్ళో శివాలయం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించారు స్వామి. మా ఊళ్ళో శివాలయం లేదండి అని. అయితే ఇంకొకసారి వస్తాలే భిక్షకు అని చెప్పి పరమాచార్య ఆ ఊళ్ళో శివాలయం లేని కారణాన భిక్ష స్వీకరించడానికి నిరాకరించాడు. కారణం ఏమిటి అంటే, ఎక్కడైతే శివాలయం ఉండదో అక్కడ శుభాలు మంగళాలు ఉండవు. భూత ప్రేత పిశాచాదులు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి చోట భోజనం చేయటం కూడా సరి అయినది కాదు అన్నది అభిప్రాయం. నీలగ్రీవో విలోహిత ఉతైనన్ గోపా అదృశన్ ఉదహార్య అంటే, ఏ విధంగానైతే సూర్యుడిలో నల్ల మచ్చ ఉంటుందో అలానే శివుడు కూడా గర్ల కంఠుడు కనుక ఆయన కంఠంలో కూడా మచ్చ ఉంటుంది. ఆ సూర్యుడే ఈ శివుడు. శివుడే సూర్యుడికి శక్తినిచ్చేటువంటి దేవాది దేవుడు. సకల చరాచర సృష్టికి ఆధారభూతమైనటువంటి ఆ సూర్య శక్తి ఏ విధంగానైతే మనకు జీవనాన్ని కలిగిస్తూ ఉందో, ఆ సూర్యుడికి శక్తినిచ్చే శివుణ్ణి ఆరాధించటం వల్ల నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కనుక ఆలయానికి వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళు కడుక్కోకూడదు అన్న సత్యం శివాలయానికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడు కాళ్ళు కడుక్కుంటాము అంటే, శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవటం కాదు, స్నానమే చేస్తాం.